పేదరిక నిర్మూలన అనేది ఎజెండాగా ఉంటుంది. ఈ రాష్ట్రం కానీ 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి, ఏటికైనా ఇది కామన్ ఎజెండాగా ఉంటుందనేది మనం చెప్పుకోక తప్పదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని వచ్చింది. దీన్ని తెలుగులో అది హిందీ వాక్యమైనప్పటికీ కూడా పేదరిక నిర్మూలన అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంటుందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజల. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి డైలాగులే కొడుతూ ఉంటుంటారు. సో వాళ్ళు ఎంతమందికి చేస్తారనేది, కార్యాచరణ ఎంతమందికి ఉందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పాలక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఇందులో ఏం చెప్తున్నాయంటే 10% మందిని 20% మందిని దత్తత తీసుకొని వాళ్ళ ముందుకు తీసుకోమంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయమంటున్నాం. మేము సంచార జాతరకు సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోస్ చేసాం. మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. కొంతమంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆ సంచార జాతరకు సంబంధించిందంటే ఇచ్చేసాం, పెట్టేసుకోండి ఎక్కువ మందికి సంబంధించి. నాకు కాపీరైట్స్ కంటే సమాజ ప్రయోజనాలు ముఖ్యంగా భావించాను. నేను కొన్ని వీడియోస్ ఇచ్చేసాను. కొన్ని కాపీరైట్స్ పెడతాం, ఖచ్చితంగా పెట్టాల్సి వచ్చినప్పుడు అట్లా భాగం. కానీ సంచార జాతరకు సంబంధించి నేనే డైరెక్ట్ వీడియోస్ పెట్టుకోండి అని కూడా పెట్టాను వాట్సాప్ గ్రూప్లలో. సో ఈ రోజుకి కూడా వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ప్రభుత్వ పథకాలు రావటం లేదు. స్వతంత్రం వచ్చి ఇంక CAA NRC వస్తే బీజేపీ వాళ్ళు చాలా ఇబ్బంది అయింది. సరే ఏదో వాళ్ళు ఏదో జంక్షన్ ఇచ్చారు కాబట్టి బతికిపోయారు పాపం వీళ్ళంతా సంచార జాతర వాళ్ళు. దేశవ్యాప్తంగా ఉన్నాయి చాలా కులాలు ఉన్నాయి, వందలాది కులాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కాదు, వందలాది కులాలు ఉన్నాయి. వీళ్ళకి ఈ రోజుకి రేషన్ కార్డు, ఆధార్ కార్డే లేదు. ముఖ్యమంత్రులు మాత్రం డైలాగులు కొడతా ఉన్నారు. ఈ డైలాగులు ఎవరి ప్రయోజనం కోసం అనేది మనం చూడాలి. నిజంగా వీళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది అనే దాని మీద ప్రశ్నార్థకమే. సో మనం ఇప్పటికే సంచార జాతర లీడర్స్తో మాట్లాడాము. ముందు వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేడు రా బాబు అంటున్నాం. పిల్లలు ఒక 2 తరాలు 4 తరాలు స్కూల్స్ కాదు, హాస్టల్స్ పెట్టి పిల్లల్ని చదివించండి, వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉపాధి మార్గాలు చూపించండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయండి. ఎట్లా పేదరిక నిర్మూలన జరిగింది? ఎన్నికలు వస్తాయి, వాడు ఓటుకు 2,000 నుంచి 5,000 ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఈడు ఓటికి 1,000 నుంచి 5,000 నుంచి 10,000 దాకా ఇస్తుంటాడు. కొన్ని వీటిలో ఉపయోగానికి వస్తే దానికి అంతే లేదు. ఎవరి ప్రయోజనాల కోసం అంతా? అబ్రహ్మలింగన్ అంటాడు, ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు. ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతుంది అనేది ఇక్కడ నేను అడుగుతున్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఎన్నికలు వచ్చేసరికి నేను చాలా ఎన్నికలు చూశాను. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు చూశాను, బయటకు వచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాను. పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళకు పైగా, 1 దశాబ్ద కాలం పైగా నాకు మెంబర్షిప్ లేదు ఇప్పటికే. స్టిల్లో 100 రూపాయలు లేవా సభ్యత్వం తీసుకోవడానికి నా దగ్గర. సో ఈ రాజకీయ పార్టీల మీద విరక్తి కలిగింది, వైరాగ్యం కలిగింది. వీడు చేయటం లేదనేది నాకు స్పష్టమైన అభిప్రాయం. టెక్నికల్గా కొన్ని అవసరాలు ఇచ్చే మద్దతు ఇస్తూ ఉంటాం. ఎక్కువ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళ కోసం వెళ్ళి రావచ్చు, అదే భాగం. ఈ రాజకీయాలు అంతా గొంగట్లో అన్నం తిన చందంగా, గొంగట్లో అన్నం తినుకుంటా అందులో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, గడ్డి పరకలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పీసులు వస్తున్నాయి, ఎంటక పీసులు వస్తున్నాయి అన్నట్టుగా చందంగా ఉంది రాజకీయాలు చూస్తే. కొన్ని రాష్ట్రాలు సున్నా పేదరికం, చాలా పెద్ద డైలాగ్ అది. సున్నా పేదరికం అంటే ఆషామాషి కదా. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేదరికం ఉంటుంది. ఆ పేదరికం డిప్రెషన్ వేరు. వాళ్ళకి తినడానికి, తిండి ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి పెట్టే కొద్దిగా విద్యా సౌకర్యాలు ఉంటాయి. అది అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు. మన దగ్గర పేదరికం డెఫినేషన్స్ వేరు కదా. ఆ రక్తహీనతతో ఉంటారు, పేదరికంతో ఉంటారు, తిండి ఉండదు, ఉన్నా కూడా తిండి పౌష్టికాహారం ఉండదు, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయి. సో వాళ్ళని బంగారు కుటుంబాలు అంటారని, ఆ బంగారు కుటుంబాలకు సంబంధించి సాయం చేసే వాళ్ళని మార్గదర్శి అంటారని రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. సరే ఏ పేర్లు పెట్టినా కుటుంబాలని తినడానికి, తిండి ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ స్వతంత్రం వచ్చి 78 ఏళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితి ఉందంటే మన పాలకులు ఎంత గొప్పగా పరిపాలించారో మనకు అర్థమవుతాం. ఈ మార్గదర్శులు ఏం చేస్తారా అంటే వాళ్ళకి కెరీర్, పిల్లల్ని చదివించడం, హాస్టల్లో పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేయటం, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు, విద్యా ఖర్చులు డబ్బులు ఇవ్వటం, సహాయం చేయటం, చిరు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయటం, ఇట్లా ఈ వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళని దత్తత తీసుకుని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలి. దానికి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటాను. మంచిదే, సిస్టమ్ మంచిదే, కార్యాచరణలో ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది ప్రశ్నార్థకం. సో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిందే, చదువు వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా, దాన్ని నేను కాదనట్లేదు. ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పేదల్ని నిరుపేదలు కాకుండా అభివృద్ధి మధ్యతరగతి వైపుగా నడిపించే విధంగా, ఆ విధంగా అభివృద్ధి చెందే వైపుగా బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక్కడ. అంటే దీన్ని P4 అంటారు. P4 అంటే పావర్టీ 4 అంటే పేదరికం 4 అనేది ఉన్నది. దానికి సంబంధించి P4లో పేద కుటుంబాలకి ఒకటి విద్య, వైద్యం, ఇళ్ల స్థలాల నిర్మాణం, ఇళ్ల స్థలాల మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీరు, గ్యాస్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, సౌర విద్యుత్ అవకాశం చేయటం, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు, అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ని బట్టి. సో ఆ విధంగా ఫస్ట్ ఫేజ్లో 20 లక్షల మంది కుటుంబాలకి అంటే వాళ్ళ ఎజెండా ప్రకారం వెళ్తా ఉన్నారు.
సో 2029 నాటికి దీన్ని కంప్లీట్ చేయాలనేది కొన్ని రాష్ట్రాలు చేస్తూ ఉన్నాయి. సో పేదరికం అనేది బహుముఖమైంది, అది అందరికీ తెలిసిన విషయం. అది అనేక తలల రావణాసురులాగా అనేక తలలు ఉన్నటువంటి ఒక సర్పం లాంటిది. దాన్ని ఎటుబడితే అటు తిరిగి కొట్టాల్సిందే, బహుముఖంగా కొట్టాల్సిందే. సో దానికి పాలక ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాల్సిందే. దాని మీద మళ్ళీ ఏదో అభిప్రాయాలు ఏమి లేవు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ముందుకు పోతూ సమాజ నిర్మాణానికి సంబంధించి బాటలు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ముఖ్యంగా ఇల్లు ఇస్తే వాళ్ళకి 2,000 మిగులుతాయి. ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వండి, తర్వాత ఇల్లు ఇవ్వండి. పని చేసుకొని పొద్దాగలు ఇంటి ఎవరు కూర్చోడు మనిషి అనేటోడు. కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉన్నారు, నేను చూస్తున్నాను. మా ఖమ్మం నుంచి హైదరాబాద్ ఢిల్లీ దాకా ఆ వేస్ట్ ఫెలోస్ తిరగనండి. వాడితోనే పెద్ద ఊరు లేవదు, పీరు లేవదు. వాడితో అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల దాకా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో పాటు వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతే మాత్రమే వాళ్ళు అభివృద్ధి పదంలోకి వెళతామనేటువంటి స్పష్టమైన అభిప్రాయాలు. ఎవరు కూడా ఇంట్లో కూర్చోరు, ఖచ్చితంగా కష్టించి పనిచేస్తారు. మీరు ఫస్ట్ ఇల్లు ఇవ్వండి. అందుకోసం మేము ప్రధానమైన ఎజెండా పెడుతున్నాం. తినడానికి తిండి రేషన్ బియ్యం 6 కేజీల బదులు 10 కేజీలు ఇవ్వండి. అవి షుగర్లు వస్తున్నాయి, గోధుమ పంచదార బియ్యం అవి తీసేసి చిరుధాన్యాలు రాగులు సజ్జలు జొన్నలు కొరలు ఇవ్వండి. ఆ పంటల ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేయండి. దేశాభివృద్ధికి బాటలు వేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకవైపు ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చిరుధాన్యాలకు ప్రయారిటీ ఇవ్వాలి. అవి ఆమె ఇచ్చే అవకాశం ఉంటే 2 కేజీలు ఇవ్వండి దేశవ్యాప్తంగా. ఆ విధంగా చిరుధాన్యాలు ఉత్పత్తులు పెట్టి రోగాల వారి నుంచి ప్రజలు బయటగా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యంగా ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యవంతంగా ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళు ఉత్పత్తిలో పాల్గొంటారు. అది వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగమా, ఏ రంగమైనా కానీ ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలి. సో చదువు సంచార జాతులు ఇతర పేద పిల్లలకు సంబంధించి ప్రత్యేక హాస్టల్స్ పెట్టాలి. హాస్టల్స్ పెట్టడం వల్ల వాళ్ళు ఒక 2 తరాలు 4 తరాలు చదివిస్తే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. చదువుకొని ఏదో ఉద్యోగం చేస్తారు, చిన్నదో పెద్దదో, ప్రభుత్వ రంగమో ప్రైవేట్ రంగమో ఏదో ఒకటి చేస్తారు. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం. ఇక ఇళ్ళ ప్లాట్లు ఇవ్వాలి. ఇల్లు కట్టేయటం వల్ల డబుల్ బెడ్రూమ్లు కట్టించడం వల్ల వాళ్ళు ఇక పని చేసుకొని బతుకుతారు. మీరు ఇచ్చే ఇళ్ళతోనే అంతా కాదు, ఎప్పటికప్పుడు మనిషికి సంబంధించి దేవుడు అనేక సమస్యలు సృష్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం ఇంత సాఫీగా సాగుతున్నప్పుడు దేశం అభివృద్ధి పొందాలని వరుగుతున్నప్పుడు కరోనా వచ్చి దెబ్బ కొడితే 23 కోట్ల మందికి మన దేశంలో పేదలకు పోయినా. అప్పుడు 40 కోట్లు, 43, 40, 23, 63 కోట్ల మంది పోయినా. అంటే దాదాపుగా ఆఫ్ జనాభా పేదరికంలో పోయింది. ఈ ఎదురు దెబ్బలు వచ్చి ఎంత కష్టపడ్డా కొడుతూనే ఉన్నాయి, దెబ్బలు తగ్గుతూనే ఉన్నాయి. భూకంపాలు వస్తూనే ఉన్నాయి, కొడుతూనే ఉన్నాయి. సునామీలు వస్తున్నాయి, కొడుతూనే ఉన్నాయి. ఎదురు దెబ్బ మనం అంతా నిర్మించుకున్నా ఎప్పుడూ ఒక సమస్య విపత్తు వస్తూనే ఉంది. ఈ అసలు జీవన్మరణ సమస్యలాగా వచ్చేటువంటి సమస్యతో పాటు ఈ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎంత సాధ్యమైతే అంత ముందుకెళ్లాల్సిన అవసరం అవుతుంది. పాలక పార్టీలతో పాలక వర్గాల నాయకులతో మాట్లాడేటప్పుడు నాకు తెలిసి ఎప్పుడు పెట్టేయడమే నాకు బెస్ట్ అని భావిస్తాను. నేను నా అండర్లో ఉన్నది ఏదైనా ఎప్పుడే చేసేస్తాను. నెలకు చేయాల్సిందని అప్పుడే చేయాలన్న ఎజెండా ఉంటుంది. ఎందుకంటే రేపటికి సునామీ వస్తే భూకంపం వస్తుంది. మనం చేసే నాటికి వాళ్ళకి అది అందిద్దా, ఫలాలు అందవు కదా. అందుకోసం అనుకుంటే చేసేసుకుంటేనే వెళ్తాను. నేను నా కెరీర్లో అదే జరిగింది. నేను బతుకున్న రోజులు కూడా అంతే జరుగుతుంది. వాడికి ఒక ముద్దన్నం పెడదలుచుకున్నాను. 10 రోజుల తర్వాత అంటే వాటింట్లో బిర్యానో లేకపోతే వాళ్ళ చుట్టాలంటో పక్షాన్ని పోతాడు. ఈరోజు పిలిచేవో లేకపోతే రేపు పిలిచే పెట్టామనుకోండి, మనం దాని దగ్గర తిరిగిపోతారు. ఒక రోజుకే వచ్చేదే లేదు. కానీ వాడికి ఒక రోజుకి సంబంధించి ఒక పూటకి సంబంధించి ఆ పోషక విలువ ఆహారాన్ని పెట్టడం వల్ల ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకోసం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వాలను నడిపించడం వల్ల విద్యా, వైద్య, ఉపాధి రంగాలకి సంబంధించి వాళ్ళకి తగిన అవకాశాలు కల్పిస్తున్నారు. అన్ని రంగాల్లో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ప్రయత్నం చేస్తుంది. సమాన అవకాశాల సమాజం కోసం ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఉన్నాం. సో పేదరిక నిర్మూలన అంత ఆషామాషి కాదు. చిత్తశుద్ధి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అనేక రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. కుల వృత్తులు చేసుకొని జీవించే కుల వృత్తులు ఉన్నాయి. భారతదేశంలో కులాలు ఉన్నాయి. ఏం చేస్తాం మరి? కుల వృత్తులు గ్లోబలైజేషన్ వచ్చేసరికి కుల వృత్తులు కడుపు మీద కొట్టాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అన్నప్పుడు ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చేసి సరళీకరణ ఆర్థిక విధానాలు కుల వృత్తుల్ని, గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులను కొట్టేసాయి. డీమార్ట్లో లేకపోతే ఆ కంపెనీలో, ఈ కంపెనీలో, సూపర్ మార్కెట్లో వ్యవస్థలు వచ్చేసినాయి. పెద్ద పెద్ద కంపెనీలు, రిలయన్స్లు, ఇంకా అనేక రకాల కంపెనీలు వచ్చేసినాయి. అవి పెట్టడం వల్ల చిన్న చిన్న కిరాణా కొట్లని దుకాణాలు మూతపడ్డాయి. అనేక వామపక్షాలు, కాంగ్రెస్తో సహా అనేక పక్షాల పార్టీలు దాని మీద యాజిటేషన్స్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. సో ఆ విధంగా 4 కోట్ల కుటుంబాలు చిన్న కిరాణా వ్యాపారాలు, చిన్న షాపులు పెట్టుకోరు. సో అనేక సూపర్ మార్కెట్లు వచ్చేసి వాళ్ళు కడుపు కొట్టాయి. అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించి కూడా వచ్చి పెట్టుబడిదారీ సమాజం కడుపులో కొట్టేసి అని మా రజకులు ఉన్నారనుకున్నాము. వాళ్ళు ఇంతకుముందు తడిస్త్రీ పొడిస్త్రీ మిషన్లు వచ్చేసి పెట్టుబడిదారులు వచ్చేసారు, ఉపాధి లేదు. మరి వీళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది. అంటే నాట్ ఓన్లీ రజక, నాట్ ఓన్లీ ధోబీ క్యాస్ట్ ఉన్నటువంటి ఉపకులాలు, భారతీయ సమాజంలో ఉన్న ఉపకులాలన్నింటినీ కూడా ఉపాధి పోయింది. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, డెవలైజేషన్ ప్రపంచం అంత విశాలంగా ఉంటుంది. దాన్ని ఎంత కుగ్రామం చేసేసాం. మీరు ఎక్కడైనా అనుకోవచ్చు. అక్కడ పొలమే లేదా, తినడానికి తిండే లేదా, రెక్కలు కష్టం చేసుకుంటే వెళ్ళిద్ది, లేకపోతే లేదు.
వాడు ప్రపంచానికి ఎగుమతులు ఏం చేస్తాడు, ప్రపంచం నుంచి దిగుమతులు ఏం చేసుకుంటాడు. వాడి పిల్లలు ఎవరన్నా, వాడి మనవాళ్ళు ఎవరన్నా కొద్దిగా చదువుకుంటుంటే ఆన్లైన్ పెడితే వచ్చినట్టు అదొక బట్టలు ఏదో బంగారం అనే స్థితిలో లేరు వాళ్ళు. ఈ లెక్కలు కొన్ని మన సోషల్ మీడియాలో మన వెబ్ పేజీలో పెడుతూనే ఉన్నాం అప్డేట్స్ దేశ అభివృద్ధికి సంబంధించి. రంగాభివృద్ధి జరిగితే జరిగిందని చెప్పడం, నా దేశ అభివృద్ధి జరిగిందని చెప్పడం నాకు అభ్యంతరాలు లేదు. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది. పేదరికం బహుముఖమైంది, దాన్ని తిప్పి కొట్టాల్సిందే. పాలకులు చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం బహుముఖంగా ముందుకు వెళ్ళాలి. ఎన్నికలు వచ్చేసరికి ఏమి లేదండి, వీళ్ళు ఖచ్చితంగా బోడి మల్లయ్య సందంగానే ఉన్నది. అసలు ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు పక్కదారి పెట్టి ఏదో ఒకటి ఉపదేశకొస్తారు ఆ పేరుతో ఈ పేరుతోని. ఆ తత్వం ఈ తత్వం వేసి ఎగదోసి ఆ లీడర్ను ఈ లీడర్ను అవినీతి ఆరోపణలు పెట్టేసి కొట్టేసి ఎన్నికలు డబ్బులు బంచేసి మద్యం బంచేసి లిఫ్ట్లు ఫ్రిడ్జ్లు కూలర్లు టీవీలు ఫ్యాన్లు బండ్లు అన్నీ బంచేసి అసలు ప్రజాస్వామ్యం అర్థమైపోయింది. అసలు మాట్లాడాలంటే ఈ అంశాల మీద ఇరిటేషన్గా ఉన్నది, చిక్కాకు పుడుతుంది. వీళ్ళు మారనిపిస్తూ ఉంది ఒక దశలో. సో అయినా కూడా మానవ ప్రయత్నం అనేది, మానవుడు ఆశాజీవి, మానవ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. పేదరికం లేని సమాజ నిర్మాణానికి మనం అందరం కంకణబద్దులై ఉండాలి. ఈ దేశ ప్రజలు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా కంటే ఉన్నతంగా జీవించేటువంటి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. చదివే సర్వరోగ నివారణ కాబట్టి పిల్లలందరినీ చదివించే ప్రయత్నం చేద్దాం. మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో మేము ఈ స్తోమతను బట్టి తెచ్చుకుంటే కానీ గవర్నమెంట్ స్కూల్లో అయినా కూడా ఎక్కడైనా చదివించే ప్రయత్నం చేయండి. ఇంట్లో కూడా చదువుకునే వాతావరణం ఉండాలి. పిల్లలు చదువుకుని ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుంటే మీరు టీవీలు పెట్టడం, పెద్దగా మైకులు డీజేలు మాట్లాడినట్టు పెద్ద ముచ్చట్లు పెట్టడం, మీరు ఏదో కూర్చుంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని త్యాగాలు చేయాలి. మీ సొంత ఆనందమే కాకుండా పేరెంట్స్ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొంత ఓపిక చేయాలి. నేను చాలా చోట్ల చూస్తున్నాను, మైకులు పెడతారు, టీవీ సీరియల్ పెట్టి కొడితే 5 నుంచి రైతు 11 దాకా వాడు ఎప్పుడు చదువుకోవాలా, పోరగాళ్ళు ఎప్పుడు చదువుకోవాలా, వాళ్ళ చదువు మీద ఆసక్తి వస్తుంది. ఇప్పుడు టీవీ చూస్తేనే కరెక్ట్ అనుకుని పిల్లలు అనుకుంటారు, వాడికి చదువు మీద ఆసక్తి కలిగిద్దా. దరిద్రపు పేరెంట్స్ నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు పుట్టారో మరి జనాభా లెక్కలకు పుట్టారు కొంతమంది. సో ఆ పేరెంట్స్కి చాలామంది పిల్లల చదువుల కోసం జీవితాలను, వాళ్ళ పిల్లల కెరీర్ కోసం జీవితాలు పణంగా బట్టి పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా బాధగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ సమాజం మరింత అభివృద్ధి చెందడం కోసం మనకి తరతరాలుగా ఎదుగుదలకు వచ్చేటువంటి దానికి అప్గ్రేడ్ అవుతుంది. దేశ నవనిర్మాణం చేస్తూ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే స్థాయికి వెళ్ళాలని దేశం అడుగులు వేస్తుంది తెలియజేస్తూ, పేదరికాన్ని అనివైపులుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పారిశ్రామిక వ్యవసాయ రంగాలు అన్ని రంగాలకు సంబంధించి చేయటం, వీటి అనుబంధ రంగాలు వ్యవసాయ అనుబంధ రంగాలను స్ట్రెంథన్ చేయటం, ప్రభుత్వ చదువుల్ని పూర్తిగా చదివించడం, దాంతోపాటు ఇప్పటికే చెప్పినట్టుగా తినడానికి తిండి, రేషన్కి సంబంధించి పెంచడం, ఇల్లు ప్లాట్ అయితే ప్లాటు, ఇల్లు అయితే ఇల్లు కట్టించడం, ఆ విధంగా ఉచిత విద్యుత్ ఇవ్వటం. అంటే ఇళ్ళకు కూడా రైతులకు ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఐఎంఎఫ్లు ధనికులు కదా రైతులంతా, వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి ఆయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చి ఇస్తారు. కానీ పేదలకు ఇచ్చేసరికి చేయి రాదు. కానీ పక్షవాతం వచ్చిందో ఏందో, ధనికులు ఇవ్వాల్సి వస్తే 50 లక్షల కోట్లు ఇచ్చారు, ధనికులకు ఇవ్వాల్సి వస్తే చేసేస్తూ ఉన్నారు. పేదరికి ఇవ్వాల్సి వచ్చేసరికి మరి పక్షవాతాలు వచ్చినాయా, పెరాలసిస్ స్ట్రోక్లు వచ్చి వచ్చింది కదా, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి వచ్చినాయి. పేదరికి 10 లక్షల కోట్లు కూడా ఇలా సొంతం వచ్చే దగ్గర నుంచి దరిద్రులు. వీళ్ళు పాలక ప్రభుత్వాలు వీళ్ళు నమ్ముకోలేదు. అందుకోసం రాజ్యాధికారంలో ఓటా అన్ని వర్గాలకు ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో సహా అగ్రవర్ణ పేదలతో సహా అన్ని వర్గాలకు ఉన్నప్పుడే ఈ సమస్య పరిష్కారం అయితే ఆ వైపు అడుగులు పడాలి. సో మౌలికమైనటువంటి మార్పు రాకుండా వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే 543 మంది లోక్సభ సభ్యుల్లో 519 మంది 100 కోట్లు పై ఉన్నోడు, మిగతా వాళ్ళు కూడా 5 కోట్ల నుంచి 3 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య ఉన్నవాడు. మిగిలినటువంటి వాళ్ళు 543లో 519 తీసేస్తే, సో వీళ్ళ నుంచి అసంఘటిత రంగ కార్మికులు, దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, దేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పెద్ద న్యాయం జరిగిద్దని ఆ వైపు చట్టాలు జరుగుతాయని భావించడం. 50 లక్షల కోట్లు ఇచ్చినా వాళ్ళు కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఆ పేపర్ల మీద కంపెనీలు చూపిస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో. సో ఈ పరిస్థితి అన్నీ ఉన్నాయి. పెద్దలు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, పేదరిక నిర్మూలన ఎజెండాగా ముందుకు సాగాలి. ఆ విధంగా పాలక ప్రభుత్వాలు, ప్రజలు, ధనికులు ఆ వైపు ఆలోచన చేసి పేదరిక నిర్మూలనకు మన ముందు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని చెప్పేసి, చదువు సర్వరోగ నివారణ కాబట్టి చదువుని ఎజెండాగా ప్రధానంగా 100% అక్షరాలు సాధిస్తూ ముందుకు పోతే రాబోయే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు దేశం సమగ్ర అభివృద్ధికి, సంతులిత అభివృద్ధికి దారులు పడతాయి, బాటలు పడతాయి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.